హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అగ్నిసాక్షి 27వ భాగాన్ని వినేద్దాం. అబ్బా ఏంటి నేను ఇలా నిద్రపోయాను, దేవుడా ఏమవుతుంది నాకు అసలు? ఏంటి అప్పుడే 11 అయిపోయిందా? కానీ ఎవరూ నిద్ర లేపలేదే నన్ను, ఉమా కూడా లేపలేదు. ఈ పాటికే టీ తెచ్చేది, ఏమై ఉంటుంది? బయట ఎవరూ లేరు, ఎక్కడికి వెళ్ళారు? ఏంటి బావగారు పిల్లిలా వస్తున్నారే అన్నాడు రాఖీ. ఏంటి నేనా పిల్లినా? అవును కదా, మరి అలా చూస్తూ వస్తే అలాగే అంటారు మరి అన్నాడు రాఖీ. అది సరే కానీ ఇంట్లో ఎవరూ లేరేంటి? అదా, అక్క సౌమ్య ఆంటీ ముగ్గురు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళారు. మీ కిల్లర్ ఆంటీ ఏమో ఆ గదిలో ఉన్నారు, మీ ఫ్రెండ్ మేడ మీద ఉన్నాడు. ఈ కిల్లర్ ఆంటీ ఎవరు? ఇంకెవరు? మీ అత్తగారు. అందరినీ మాటలతోనే చంపుతారు కదా, అందుకే ఆ పేరు పెట్టా అన్నాడు రాఖీ. అందరినీ ఏమంటున్నారు అత్తయ్య? అసలు ఎవరినన్నారు అని అడిగాడు మహి. అవన్నీ వదిలేయండి, అసలు ఏమన్నారు అత్తయ్య? రాఖీ చెప్పు, అసలేం జరిగింది? అదేం లేదులేండి బావగారు, అసలే నాకు టైర్డ్గా ఉంది, మళ్ళీ కార్ డ్రైవ్ చేయాలి, నన్ను వదిలేయండి, కాస్త రెస్ట్ తీసుకుంటాను. కార్ డ్రైవింగ్ ఏంటి రాఖీ, ఎక్కడి దాకా ప్లాన్? అదేంటి మీకు తెలీదా? మేము ఊరికి వెళ్తున్నాం కదా, ఉమా అక్కనే అన్నీ రెడీ చేసింది, వాళ్ళు వస్తే లంచ్ చేసి బయలుదేరడమే ఆలస్యం. అన్నీ తెలుసు కూడా తెలియనట్టు అడుగుతున్నారేంటి బావా? ఆట పట్టించడానికి నేనేమో మీ మరదల్ని కాదు. ఏంటి ఉమా ఊరికి వెళ్తుందా? తను ఊరికి వెళ్తే తనతో పాటు ఎలా వెళ్ళాలి? తనని ఎలా తీసుకెళ్ళాలి? ఉమా నా నుండి తప్పించుకోవాలని చూస్తున్నావా? నువ్వు ఎక్కడికి వెళ్తావు? నాకు తెలుసు నీకు నేనంటే ఇష్టం, కానీ కొన్ని మనస్పర్ధలు నిన్ను నా దగ్గరికి రానియకుండా ఆపుతున్నాయి. నిన్ను ఎలా మార్చాలో నాకు తెలుసులే అనుకుంటూ ఉన్నాడు మహి. మహి అక్కడేం చేస్తున్నావురా? చూడు, ఆ అబ్బాయితో ఎక్కువ మాట్లాడుకు, చులకనైపోతావు. ఇంటి అల్లుడు అంటే ఆ మాత్రం హోదా ఇవ్వాలి, అర్థమైందా అన్నది తులసి. అత్తయ్య అది చూసావరా నీ పెళ్ళాం నీ గురించి ఆలోచించకుండా ఎలా వెళ్ళిందో? అత్తయ్య నాకు ఇప్పుడు టీ కావాలి, కానీ అయ్యో ఉండు నేను తెస్తాను లేరా. నీ చేతి టీ ఎంత బాగుంటుందో. తులసి మురిసిపోతూ ఉంటుంది. అమ్మయ్య టీ సాకు చెప్పి అత్తయ్య వంటగదిలో వెళ్ళి పెట్టాను చేశాను. అసలు రాఖీ అలా ఎందుకన్నాడో తెలుసుకోవాలి. సంతోష్ ఏంట్రా? రాఖీ అత్తయ్యను ఏదో అంటున్నాడు. అత్తయ్య ఏమన్నారా అసలు? నిన్న ఏం జరిగింది? ఉమా కూడా కోపంగా ఉంది, ఎప్పుడు అలా మాట్లాడలేదే నాతో. అంటే అది అసలు ఏంట్రా, ఏం జరిగింది? రాఖీ అలా ఏం లేకుండా అనడే, అసలు ఏ విషయం పట్టించుకోడు, కానీ అత్తయ్య కిల్లర్ అని పేరు పెట్టినప్పుడే ఏదో ఉందనుకున్నా. ఏంట్రా అది? ఏంటో చెప్పురా అని అడిగాడు మహి. మీ అత్తయ్య ఎలా చెప్పాలరా నీకు? ఏంట్రా చెప్పురా. పాపం ఉమని చాలా దారుణంగా అవమానించిందిరా. పక్కింట్లో పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని చూసి ఉమకి పిల్లలు పుట్టడం లేదని, తన వలన మీ నాన్న వంశం నువ్వు తండ్రివి కాలేవని, ఇంకా ఇంటికి దరిద్రంగా తను వచ్చిందని చాలా మాట్లాడింది. అమ్మ ఏమనలేదా? ఆంటీ అంటున్నా, నీకు తెలుసు కదా మీ అత్తయ్య సంగతి. మరి ఉమా ఏమంటుందిరా? ఏమనలేదు పాపం. తను నిన్నటి నుండి అన్నం కూడా తినలేదు. పైగా ఈరోజు గుడిలో ఏంటి ఈరోజు గుడిలో ఏం జరిగింది? ఏదో ఆంటీ మీ పెళ్ళైతే కోడలితో ఏదో మొక్కు చెల్లిస్తానని మొక్కుకుందంట, ఉదయమే వెళ్ళారు. అవునా మహి? నాకు తెలుసురా నీకు తనంటే ఇష్టం, కానీ నువ్వు తనని చాలా బాధ పెట్టావని నాకు అనిపిస్తుంది. అందుకే ఉమా నీలో మార్పును కూడా ఏదో అవసరానికే మారావని అనుకుంటుందిరా. అవును సంతోష్, నిజమే. అందుకే తనలో మళ్ళీ నా పట్ల నమ్మకం కలిగేలా చేస్తా. సరే కానీ ఉమా వాళ్ళు ఊరికి వెళ్తారంట, నువ్వేమో హెల్ప్ అది ఇదే అన్నావు, కానీ నాకు ఏ హెల్ప్ చేయలేదు. పైగా నీ వల్ల సౌమ్య దృష్టిలో నేను కూడా నీలా అయిపోయాను. నన్ను చూస్తేనే ఎంత ఎత్తున ఎగురుతుంది, ఇంకా మాట్లాడడం అటుంచి ఆ చూపుతోనే కాల్ చేస్తుంది. మహి నవ్వుతూ, నీకు అలానే కావాలరా. రే మహి, అబ్బా నేనున్నాగా. ముందు నేను ఉమాతో పాటు వాళ్ళ ఊరికి వెళ్ళాలి, లేదా తనను నాతో పాటు ఇంటికి తీసుకెళ్ళాలి. మహి అంటూ వచ్చింది తులసి. వస్తున్నాను అత్తయ్య. ఐడియా అత్తయ్య దొరికారు. అత్తయ్య మీరు ఇప్పుడు నా ప్లాన్లో మెయిన్ క్యారెక్టర్. ఏంటి వదిన ఇప్పుడా వచ్చేది? తులసి ప్రదక్షిణలు మొక్కులు అన్నీ అయ్యేసరికి ఇంత లేట్ అయిందిలే అమ్మా. అవునా? ఈ అమ్మాయికి కనీసం మొగుడు ఎలా ఉన్నాడో అన్న ధ్యాసే లేదు. ఏమైంది పిన్నిగారు? పాపం మహి తలనొప్పి అంటూ ఉదయం నుండి ఆ గదిలోనే ఉన్నాడు. అవునా? మహి అత్తయ్య చెప్తూ ఉంటుంది. చూద్దాం ఉమా ఇంకా నా మీద కోపంగా ఉందా లేదా అన్నది. అమ్మో ఉమా వస్తుంది అనుకుంటూ, మహి ఎవరు? నేను ఉమని. మహేశ్వర్ గారు ఇప్పుడు మీకు ఎలా ఉంది? ఏంటి ఉమా అంతలోనే ఎలా పిలుస్తుందో చూడు. నన్ను మహి అంటే తన సౌమ్యం పోతుంది. దుప్పటి తీయండి, కాస్త ఇది రాస్తాను.
అయినా మీరు లేట్గా లేయడం వల్ల అనుకుంటా, అందుకే ఇలా తలనొప్పిగా ఉంది. ఇంకా ఏమీ తినలేదా మీరు? మీకోసం హాట్ బాక్స్లో టిఫిన్ ఉంది కదా, ఏంటి ఏం మాట్లాడకుండా ఆలోచిస్తున్నారు? ఇంత ప్రేమ నాపై పెట్టుకుని పైకి కోపంగా ఎంత బాగా నటిస్తున్నావో అని చూస్తున్నాను, ఇంకేముంటుంది చెప్పు అనుకుంటున్నాడు మహి. ఏంటి అలా చూస్తున్నారు? అంటే మీకు నొప్పిగా లేదా? అబ్బా నొప్పిగా ఉంది. ఉండండి, భోజనం చేసి ట్యాబ్లెట్ వేసుకుందరు, ఇప్పుడే తెస్తాను. ఉమా, నాకు తెలుసు నువ్వు చాలాసేపు కోపాన్ని నటించలేవని. మహి, ఇదిగోండి తినండి, ఈలోపు టీ తెస్తాను. నువ్వెక్కడికి? ముందు ఇలా కూర్చో. అరే కూర్చో ఉమా. అను అను. ఉమా అన్నది. నాకు తెలుసు నువ్వేమీ తినుండవని. నేను లేను అని ఆ టెన్షన్లో నిన్న అసలు భోజనం చేయలేదు కదా. ఈరోజేమో గుడి అంటూ వెళ్ళావు, ఎలా ఇలా అంటే అనుకుంటూ తినిపిస్తూ ఉన్నాడు. ఉమా, నేను ముందులా కాదు, నేను చాలా మారాను. అసలు నాకు ముందు నువ్వంటే కోపం, కానీ ఇప్పుడు నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం ఉమా. ఐ లవ్ యూ ఉమా అన్నాడు. లవ్ యూ సో మచ్. వద్దు మహి, ఈ ప్రేమలు ఇవన్నీ నా వల్ల కాదు. ఇప్పటికే నీకు దూరంగా ఉండలేక చచ్చాను, మళ్ళీ నీకు దగ్గరే దూరం అవడం నా వల్ల కాదు. నీ పిచ్చి, నేను నీకు దూరం ఎందుకు అవుతా చెప్పు, నువ్వు నా ప్రాణం. మహి అంటూ గట్టిగా హక్ చేసుకుని తనివి తీరా ఏడుస్తూ ఉంది ఉమా. మహి కూడా ఉమా లోపల దాచుకున్న బాధ కన్నీళ్ళ రూపంలో వచ్చేస్తుంటే అలాగే తల నిమురుతూ ఉండిపోయాడు. ఉమా, ఇంక చాలు, ఏడవకు ఉమా, ఏడవకు ఉమా. ఉమా చెప్తున్నానుగా. మహి ఏమైంది అలా అంటున్నారు? మహి. ఉమా, నువ్వు అక్కడ నిలబడ్డావేంటి? ఇక్కడ ఉండాలిగా, పైగా ఏడుస్తూ ఉన్నావు. ఏంటి మీరనేది? నేను ఇప్పుడే కదా భోజనం తీసుకొని వస్తున్నాను. ఏమైంది మీకు? తీసుకోండి, భోజనం చేయండి, ఈలోపు టీ తెస్తాను, తాగి ట్యాబ్లెట్ వేసుకోండి, తగ్గిపోతుంది. ఇంకా మీ బట్టలు ఇక్కడ పెట్టాను, మీరే కబోర్డ్లో పెట్టుకోండి. ఓ, నేను పగటిపూట కూడా కలగన్నానా? నా ముఖం. ఉమా, నువ్వు ఇంకా మర్చిపోలేదా ఆ రోజు జరిగింది? బట్టలు అక్కడే పెట్టావు. అయ్యో అదేం లేదు, కాస్త వంటగదిలో పని ఉంది, అందుకే. తినండి, ఇప్పుడే వస్తాను. ఉమా. ఏంటండి, ఇంకా ఏమన్నా కావాలా? వద్దు, తనతో మాట్లాడాలంటే ఎందుకు అంత భయంగా ఉంది. నాకు ఊహల్లో లాగా తన చేయి పట్టుకొని తినిపిస్తే బాగుండు కదా, ఊహ నిజమైతే బాగుండు. అక్క వెళ్దామా, అన్నీ కారులో పెట్టా అన్నాడు రాకీ. మహికి హెల్త్ బాగోలేంటుందిరా, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. అక్క, బావను మనతో పాటే. వద్దులే, మీరు వెళ్ళండి, నేను రేపు ఉదయం వస్తా. మహికి బాగోలేకపోతే ఎలా వస్తాను చెప్పు. సరే సౌమ్య అక్క, నేను వెళ్తాంలే. సౌమ్య వెళ్తే ఎలా? ఇక్కడ నేనుండి దోమలు కొట్టుకోవాలా ఏంటి? మిమ్మల్ని వెళ్ళనివ్వను కదా. ఏం చేయాలి? మహి నువ్వే దిక్కురా. మహి నువ్వే ఏదో ఒకటి చేయాలిరా. సరే ఆపుతాను, కానీ నువ్వు నీ ప్రేమ విషయం చెప్పు తొందరగా. చెప్పాలంటే భయంగా ఉందిరా నాకు. అలా చెప్పకుండా అంటే మరింత దూరం అయిపోతావురా. సరే సాయంత్రం చెబుతాలే, కానీ మహి లేని తలనొప్పిని ఉన్నట్టుగా బాగానే యాక్ట్ చేసి ఉమా వెళ్లకుండా ఎంత బాగా ప్లాన్ వేశావు. నిజంగా నువ్వేరా అసలు నువ్వు. సంతోష్, ఏమైందిరా? అక్కడ చూడురా. ఉమానా, నువ్వెప్పుడొచ్చావు? అంటే ఆయన లేని తలనొప్పిని ఉందని నన్ను వెర్రిదాన్ని ఎలా చేశాడో నువ్వు చెప్పేటప్పుడే వచ్చానన్నయ్య. ఉమా, అది. సంతోష్, నువ్వు వెళ్ళురా. వెళ్ళన్నయ్య, మీరు వెళ్ళండి. ఉమా, అది నేను. అయినా నిన్ను అనుకొని ఏం లాభం, ముందు నాది కదా తప్పు. ఉమా. అవును మహి, నిన్న మీరు ఎక్కడికి వెళ్ళారో తెలిసి కూడా మీకోసం భోజనం కూడా చేయకుండా ఎదురు చూస్తూ పిచ్చిదానిలా ఉన్నాను కదా. నాకు ఇలా జరగాలి. అసలు మీరు ఏం చేస్తున్నారో కూడా నాకు తెలుసు. మీ జీవితం మీరు బాగానే ప్లాన్ చేసుకున్నారు, కానీ నేనే అడుగడుగునా మీరు నన్ను ఎలా కాపాడుతారో, ఏ విషయానికి ఎలా తిడతారో తెలిసి, మీ దృష్టిలో నేను ఎలాంటిదానో తెలిసి కూడా మీకు తలనొప్పి అంటే అవన్నీ పక్కన పెట్టి మీకు ఎలా ఉందో అని పరిగెత్తకుండా వచ్చి మీకు అన్నీ దగ్గరుండి చేస్తున్నాను చూడు. నిజంగా నాకు బుద్ధి లేదు. అసలు గుడిలో నేను ఎలా ఉన్నానో కూడా మీకు తెలియదు కదా. అయినా నా గురించి తెలుసుకోవాల్సిన అవసరం మీకేంటి చెప్పండి. ఎవరు ఏమన్నా మీకేంటి చెప్పండి. పాపం మీ అత్తయ్యకి ఇవన్నీ తెలియదు కదా, అందుకే నన్ను ఈ ఇంటికి దరిద్రం అంటూ ఇంకా నన్ను పిల్లలు పుట్టలేదని చాలానే మాటలనింది. కానీ ఇక్కడ కనీసం మనిషిగా కూడా చూడరు. ఇంకా భారీ స్థానం ఇచ్చి ఇంకా పిల్లలు, పైగా తల్లి స్థానం ఇస్తారంటే అది మళ్ళీ జన్మలోనేమో. అయినా ఇవన్నీ మీకెందుకు చెప్పడం? మీకు మీ తల్లిదండ్రులు ఇంకా ప్రియ ఉంటే చాలు. పెళ్లి చేసుకున్న పాపానికి మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా కదా, అందుకే మీ మాటలన్నీ పడుతూ మీరు ఏం చెప్పినా చేస్తూ మీరు మారుతారనుకుంటూ ప్రతి క్షణం ఎదురు చూడలేకపోతున్నాను మహి. నేను మనిషినే, నాకు ఫీలింగ్స్, ఆత్మాభిమానం అన్నీ ఉంటాయి. వాటిని అన్నిటికంటే మీరు ఎక్కువ అనుకున్నా కానీ
మీరు నన్ను ఒక అలుసుగా చులకనగా చూడడం కాదు కదా, మనిషి కంటే హీనంగా చూస్తున్నారు. చాలు మహి, మీరు మారతారన్న ఆశ కూడా నాకు లేదు. ఇలా రోజు రోజు ఏదో ఒకటి చేసి బాధపట్టే కట్టే ఒకేసారి నన్ను చంపేయండి, ప్లీజ్ చంపేయండి అంటూ ఏడుస్తుంది ఉమా. ఉమా ఉమా ఐఆమ్ రియల్లీ సారీ ఉమా అనుకుంటూ తన దగ్గరికి తీసుకుని హక్ చేసుకుని తన తల నిమురుతూ, ఉమా ఐఆమ్ రియల్లీ సారీ, నేను నిన్ను చాలా బాధ పెట్టాను. నువ్వు ఇలా అనడంలో తప్పులేదు ఉమా. ముందు నాకు నువ్వంటే కోపం, ఆ కోపంలో చాలా చేశా. ఇప్పుడు సారీ చెప్పినా నువ్వు అనుభవించిన బాధ తీరిపోదు. కానీ ఉమా ఇప్పుడు చెప్తున్నాను, నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ పెట్టను ఉమా. ఐ లవ్ యూ ఉమా, లవ్ యూ సో మచ్. ఆ మాట అనగానే ఒక్కసారిగా తను ఎక్కడున్నదో ఏం వింటున్నదో చూసుకొని దూరం జరిగి, సారీ మహి, ఏదో ఎమోషన్లో మిమ్మల్ని అలా అన్నాను. మీరు కూడా ముందు వెనక ఆలోచించకుండా ఏదో అన్నారు. పర్వాలేదు, ఇంకా రెస్ట్ తీసుకోండి, నేను వెళ్తాను. ఉమా ఆగు, నేను నిజంగానే అన్నాను. నీతో ఈ విషయం చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించాను. నువ్వు పట్టించుకోకుండా నీ ఆలోచనలో నువ్వు ఉన్నావు. అందుకే ఈ టైం కరెక్టే అనుకున్నా, కాబట్టే చెప్పా. లవ్ యూ ఉమా, లవ్ యూ సో మచ్. మహి, మీరు కాదు నువ్వు అను. ఏంటి మీలో? నాకు తెలుసు నువ్వు నమ్మలేకపోతున్నావని. నేను మాట్లాడిన మాటలు, వేసిన వేషాలు అలాంటివి మరి. కానీ ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, లవ్ యూ ఉమా అనుకుంటూ తన చేయి పట్టుకొని నాతో జీవితం పంచుకోవడానికి, నాలో అర్ధభాగం అవ్వడానికి, నా సుఖదుఖాల్ని పంచుకుంటూ నా వెనకే నడుస్తూ, నన్ను అన్ని విషయాల్లో ముందుకు నడుపుతూ, మా అమ్మ తర్వాత ఆ స్థానం భర్తీ చేసే నా భార్యగా, నా పిల్లలకు తల్లిగా ఉంటావా? నాకు మరొక అవకాశం ఇస్తావా ఉమా? మహి, మీరు ఇలా ఏంటి ఆశ్చర్యపోతున్నావా? ఉమా ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఉమా నిన్నే. ఏం లేదు మహి, ఇప్పుడే వస్తాను. ఉమా ఏంటి తను అలా వెళ్ళిపోయింది, ఏ విషయం చెప్పకుండా? పోనీలే, కనీసం నా మనసులో మాట అన్నా తనకు చెప్పాను, అది చాలు. ఏంటి మహి అలా అన్నాడు? నిజంగానా, లేక నా వల్ల ఏ సమస్య రావద్దని అలా అన్నాడా? ఎటూ తేల్చుకోలేకపోతున్నానే, నిజమా లేక అబద్ధమా? ఉమా ఏంటి ఆలోచిస్తున్నావు? పద, మేము వెళ్తున్నాం, మాకు సెండ్ ఆఫ్ ఇవ్వా ఏంటి? సౌమ్యతో ఈ విషయం చెప్పాలా వద్దా? ఏంటి ఫ్రెండ్స్ ఇద్దరు ఎక్కడున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు కలిసి అన్నాడు మహి. అదేం లేదన్నయ్య, మేము వెళ్తున్నాం కదా, అందుకే ఉమను పిలిచడానికి వచ్చా. సౌమ్య, నేను ఉమా ఏమనుకున్నామంటే, మనం ఇక్కడికి వచ్చినా సరిగా మాట్లాడుకుంది లేదు, అందుకే ఒక పిక్నిక్ టైప్ జర్నీ ఇద్దరం ప్లాన్ వేశాం. ఏంటి ఉమా నాకు చెప్పనే లేదే? నాకే ఇప్పుడే తెలిసింది, ఇంకా నీకెప్పుడు చెప్పాలి అనుకుంటూ ఉంది ఉమా. అదేంటి, రూమ్లో డిస్కషన్ చేశాం కదా ఉమా, సౌమ్య నువ్వు ఉంటే బాగుంటుంది. రాకీ కూడా చెప్పా తనతో పాటు శామ్ ఉంటే బాగుంటుందని, శామ్ని కూడా అక్కడికి రమ్మని అడ్రస్ చెప్పా, రాకీ కూడా వెళ్తూ ఉంటాడు. అవునా, సరే అన్నయ్య, మీరు చెప్పారు కదా, ఇంకేమంటాను. సరే నేను కిందికి వెళ్తున్నాను. ఉమా ఇక్కడే ఉంటుందిలే, అంటే బట్టలు ఉన్నాయి కదా అందుకని. ఓహో సరే. ఏంటి ఉమా నువ్వు నాతో మాట్లాడవా? అసలు నా వైపు కూడా చూడకుండా ఉన్నావు ఎందుకు? నువ్వు ఇలా ఉంటే నాకు ఎలా ఉంటుంది చెప్పు. అవునా, అయితే పక్కనున్న మనిషి మిమ్మల్ని చూడకుంటేనే మీకు ఇలా ఉంటే, మరి నేను పక్కన ఉంటేనే మీకు దరిద్రం. ఇంకా నాతో ఉన్న క్షణాలు మీ జీవితంలోని అతిపెద్ద మర్చిపోలేని క్షణాలని నా ముఖం మీదనే చెప్పారు. మరి నాకు ఎలా ఉంటుంది చెప్పండి. అంటే ఇప్పుడు పగ తీర్చుకుంటున్నావా నన్ను? లేదండి, మనం ఏ పరిస్థితిలో ఉన్నా పక్క వాళ్ళను కారణంగా ఉంచుకొని మాటలు అనకూడదని చెప్తున్నా అంతే. సరే కానీ నా ప్రేమ విషయం ఏం చేశావు? ఏంటి? ప్రేమ లేదు, దోమ లేదు. ఎప్పుడూ నాకు ప్రేమపై నమ్మకం పోయింది కొందరి వల్ల. మళ్ళీ ఆ నమ్మకం, ప్రేమ రెండూ రావు. కాబట్టి మీరు నిజంగా చెప్పినా నటిస్తూ చెప్పినా నా సమాధానం ఇదే. వెళ్ళు, నాకు తెలుసు నీకు నేనంటే ప్రాణం. కానీ మన మధ్య జరిగినవన్నీ నా తప్పిదాల వల్లే జరిగాయి. దాన్ని మార్చి నిన్ను నాలో ప్రేమను దక్కించుకుంటా. చూస్తూ ఉండు అండ్ రెడీగా ఉండు మై డియర్ వైఫ్. ప్రియా, ఏంటే ఇప్పుడైనా రావడం నువ్వు? లేదు, పొద్దునే వచ్చా కావ్య, కానీ నీ రూమ్లో ఉండి నాన్నను చూసుకుని వచ్చేలోపు ఈ టైం అయింది. అవునా, మహి ఏమంటున్నాడు? అలా అడగగానే ఒక్కసారిగా వెనక రోజు జరిగిన సంఘటనలు గుర్తుకొచ్చాయి ప్రియకి. ప్రియా, మహి నేను నిన్ను కలవాలని వస్తున్నాను. ఎక్కడికి వస్తున్నావు నువ్వు? ఇంకా ఎక్కడికి? ఇంటికా? అవును, ఇందులో తప్పేముంది చెప్పు. నేను నీ ఫ్రెండ్ని, ఇంకా 3 monthsలో వైఫ్ని. ఇంటికి వస్తే తప్పేంటి? ముందు నువ్వు నాతో రా. ఎక్కడికి? ముందు కూర్చో ప్రియా. మహి ఎక్కడికి తీసుకెళ్తున్నావు బైక్లో నన్ను? పార్క్కి. కనపడలేదా? అది తెలుస్తుందిలే కానీ ఇంటికి. షరా ప్రియా. ఎందుకు? ప్రియా, నీకు డైరెక్ట్గా చెప్తున్నాను, ఐ లవ్ ఉమా. ఏంటి? అవును ప్రియా, తనని నేను ప్రేమిస్తున్నాను. మరి నన్ను?
నాకు తెలియదు అసలు ప్రేమ అంటే ఏంటో. ఇంతకాలం నేను ప్రేమ అనే భ్రమలో ఉన్నానా, లేక నన్ను నేను మోసం చేసుకుంటూ ఉన్నానా అన్నది నాకు అర్థం కావడం లేదు. నీతో ఆల్మోస్ట్ 3 సంవత్సరాలుగా, ఇంకా ఎక్కువ సంవత్సరాలు ట్రావెల్ చేసినా కూడా నువ్వు దూరంగా ఉన్నా, మాట్లాడకుండా ఉన్నా నాకు అసలు కలగని ఫీలింగ్. ఉమా నా పక్కన వారం రోజులు లేకపోతే అంతే. ప్రతి క్షణం తన జ్ఞాపకాలు. పాపం నేను తనని ఎంత బాధ పెట్టినా ఒక మాట కాదు కదా. నేను నీకోసం నువ్వు మాట్లాడలేదని బాధపడడం చూడలేక పాపం తనే నీకు ఫోన్ చేసి ఇచ్చింది. తనకు నేనంటే ప్రాణం, అందుకే నా కోసం. అయితే నాకు కూడా నువ్వంటే ప్రాణం మహి. మరి నేను నీకు గుర్తుకు రాలేదా ప్రియా? మరి నీ కోసం, నీ ప్రేమ కోసం నేను ఎన్ని చేశానో కూడా నీకు గుర్తులేదు. కాలేజీలో నీ ప్రేమ కోసం నేను ఏం చేశానో అప్పుడే మర్చిపోయావా? అవును, నేను అదే చెప్తున్నాను. ఆ రోజు నువ్వు నా కోసం చేశావని ఆ పరిస్థితిలో నీకు ఐ లవ్ యూ చెప్పానే, కానీ నా మనసులో ఎక్కడో ఒక మూల వెలితిగా ఉండేది. అదేంటో ఇప్పుడు అర్థమైంది నాకు ప్రియా. అదేంటో తెలుసా? ప్రేమ, నిజమైన ప్రేమ. ఇంతకాలం నిన్ను ప్రేమిస్తున్నాననే భ్రమలో నేను బ్రతికాను. అది ఉమా నా లైఫ్లోకి వచ్చిన తర్వాతే అర్థమైంది నాకు అసలు ప్రేమ అంటే ఏంటో. ప్రియా, జీవితంలో అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. నా విషయంలో కూడా అదే జరిగింది. అందుకే నువ్వు మరొకరిని పెళ్లి చేసుకో, అప్పుడు నీకే అర్థమవుతుంది. బాగానే చెప్పావు మహి. నదిలో ఈదుతూ ఉన్న వాళ్ళకే తెలుస్తుందిలే ఆ లోతేంతో. ఒడ్డున నిలబడి నీలాగా ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? అయినా మహి, నీకు నీ భార్య ఉంది, ఇంకా అందరూ ఉన్నారు. నువ్వు ఎన్నైనా చెప్తావు, కానీ మహి నాకు నాన్న, నువ్వు అంతే. నీకు పెళ్ళైనప్పుడు చాలా బాధపడ్డా, ఇంకా దేవుడు లేడు అనుకున్నా. కానీ పెళ్ళైనా కూడా నువ్వు మారకుండా ఉంటే ఏదో ఒక మూల ఆశ ఉండేది. కానీ ఇప్పుడు అది కూడా లేదు. పర్వాలేదులే అంటూ జరిగింది తలుచుకుంటూ ఉంది ప్రియా. ప్రియా ప్రియా ఏంటి పలకవు అన్నది కావ్య. ఏం లేదులేవే మహి, నేను నిన్ను మర్చిపోయాను అనుకోకు. కాలేజీలో ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నా. నీ మీద ప్రేమను చంపుకోలేను. నాన్న, నువ్వే ఈ లోకంలో నాకంటే ఉన్నది. నిన్ను ఎలా దూరం చేసుకుంటా? ఉమను ప్రేమిస్తున్నావా? ప్రేమించు బాగా. అసలు నీకు ఆ ఉమనే దూరం చేస్తే అప్పుడు మహి, నా ప్రేమగా చూస్తే గులాబీలాగా అందంగా ఉంటుంది. అదే దాన్ని హేళన చేస్తే ముళ్ళులాగా ఉంటుంది అని ఉమకి తెలుస్తుంది. ఉమకు తెలిస్తే నీకు అది బాగానే అర్థమవుతుంది. చూస్తూ ఉండు, సరైన సమయం కావాలి అంతే. నువ్వు నా వాడివి. అమ్మా, మేమింక బయలుదేరుతాం. 2 రోజుల వరకు రాం. చాలా రోజులైంది కదా ఇలా బయటికి వెళ్ళి, అందుకే అమ్మా అన్నాడు మహి. అలాగే మహి. అమ్మా, ఉమా జాగ్రత్తగా వెళ్ళండి. ఏంటో ఈ బయటికి వెళ్ళడాలు, ఇవన్నీ ఇంటి కోడలు ఇంట్లో ఉండకుండా ఇలా ఊర్లు పట్టుకొని వెళ్ళడమేంటో. కోడలన్న బాధ్యత అస్సలుండదు అని తులసి అంటుంది. అత్తయ్య, ఇప్పుడు కోడలు కూడా భవిష్యత్తులో అత్తయ్యనే. ఇప్పటి అత్తయ్య ఒకప్పటి కోడలే కదా. సరే, ఇంక మేము బయలుదేరుతాం. పదండి. రే మహి, కనీసం బైక్ కూడా లేకుండా ఎలా రా అన్నాడు సంతోష్. రే, నీకు బుర్ర లేదా అసలు? ఇలా నడుస్తూ మాట్లాడుకుంటూ వెళ్తే ఆ హాయే వేరు. నీకు బుద్ధి లేదురా అసలు. సౌమ్య పక్కన ఎవరు ఉండరు. రాఖీ ఉన్నాడని తనను శామ్ వంకతో పంపించా. ఇంకా ఉమా నాతో ఉంటుంది. వెళ్ళి తనతో నెమ్మదిగా మాట్లాడు. థ్యాంక్స్ మహి, నా కోసం ఎంత ఆలోచించావు. థ్యాంక్స్ రా బావా. అబ్బో, నీకోసం ఇంకా నా కోసం కూడా లేరా? ఉమతో ఎవరూ లేకుంటే నాతో తనతో నేను. ఇంకా ఈ జర్నీ మా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఉమా, ఏంటి ఈ సడన్ పిక్నిక్ అని అడిగింది సౌమ్య. ఏం లేదు సౌమ్య, ఊరికే మొన్న మనం కలిసి హ్యాపీగా ఉన్నాం కదా, అందుకే మళ్ళీ అలా ఉంటే బాగుంటుందని. చూసావా అన్నయ్య ఎంత మారిపోయాడో. ఇప్పటికన్నా ఆ మార్పు తెలుసుకుని సంతోషంగా ఉండు. గతం మన భవిష్యత్తుని మార్చేలా ఉండకూడదు, అర్థమైందా? అయ్యో, నీకెలా చెప్పాలి? నేను సందిగ్ధంలో ఉన్నాను. మహికి దగ్గరైతే తన విడాకుల కోసం ఇదంతా చేస్తుంటే, ఒకవేళ నిజంగా మహి మారితే అప్పుడు నా జీవితం ఏంటి? నాలో ఎన్ని ప్రశ్నలు, వాటికి సమాధానం ఎలా కనుక్కోవాలి నేను అనుకుంటూ ఉంది. ఏంటి మరీ పిచ్చిదానిలా నీలో నువ్వే మాట్లాడుతున్నావు? నిన్ను మహి పిలుస్తున్నారు, వెళ్ళు అన్నాడు సంతోష్. ఏంటన్నయ్య, మనం రోడ్డు మీద నడుస్తున్నాం, ఇక్కడేంటి పిలుస్తున్నాడంటున్నారు? వీళ్ళకు బుర్ర ఉంటాయి కదా, ఇతనికైతే అసలే లేదు. నన్నే అంటావా అంటాడు సంతోష్. లేదు, నీ అంతరాత్మని అన్నాను. ఉమా జాగ్రత్త, అక్కడ చూడు. నాకు తెలుసులేండి. పదండి, అదిగో మనం వెళ్ళే బస్సు. అయినా బస్సు ఏంటి ఇంత రద్దీగా ఉంది? ఏంటి ఉమా, బస్సు అన్నాక రద్దీ ఉండదా ఏంటి? పదండి, నిలబడి వెళ్దాం అన్నాడు మహి. ఒరే మహి, నీకు బుద్ధి లేదురా. హ్యాపీగా కూర్చొని వెళ్లకుండా ఇలా ఏంట్రా? ఓరి పిచ్చోడా, నువ్వు సౌమ్య వెనక నిలబడు, అప్పుడు చూడు నీకు అర్థమవుతుంది. ఏంటి వీడు ఇలా చేస్తున్నాడు? అలా వెళ్ళి బస్సులో నిలబడ్డారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో అందరూ అలాగే ఇరుక్కొని నిలబడక తప్పలేదు. ఉమా మహిళలు ముందు ఎక్కడం వలన వెనుకకు సౌమ్య
సౌమ్య సంతోష్ ఉండడంతో వీళ్ళేమో ముందర ఇరుక్కున్నారు. బస్సు మూవ్ అవ్వడంతో అందరూ తమ తమ లోకాల్లో ఉన్నారు. ఇలా చిన్నప్పుడు కూడా వెళ్ళడానికి లేదు, ఈ బస్సు జర్నీ కూడా బాగుంది అనుకుంటూ నిలబడి చుట్టూ చూస్తూ ఉంది ఉమా. ఉమా, ఇలా నా పక్కన నువ్వు ఉంటే చాలు, నీ ముఖంలో నా పట్ల కోపం ఉన్న ప్రేమ కూడా ఉందిలే అనుకుంటూ తనని చూస్తూ ఉన్నాడు. ఈలోపే కండక్టర్ గారు రావడంతో ముందున్న వాళ్ళని లోపల ఉన్న వాళ్ళని మరింత లోపలికి తోస్తూ ఉన్నాడు. అలా మహికి దూరంగా ఉన్న ఉమా ఎట్టకేలకి తన దగ్గరికి వెళ్ళింది. చూసావా, నువ్వు నాకు దూరం అవ్వాలన్నా కూడా దూరం అవ్వలేవు అన్నాడు మహి. మనం ఎప్పుడు దగ్గరగా ఉన్నామని దూరం అవ్వడానికి? మీకు నాకు ఆకాశానికి భూమికి ఉన్నంత దూరం మీరే పెంచారు మహి, నేను కాదు. ఉమా, బాబు టికెట్. 2 ఇవ్వండి, నాకు నా భార్యకి. మరి అన్నయ్య వాళ్ళకి? మీ అన్నయ్య తీసుకుంటాడులే. మరి సౌమ్యకి? తనే తీస్తాడు. ఏంటి, సౌమ్య దగ్గర పర్సు లేదండి, అందుకే సంతోష్ తీసుకుంటాడులే. ఏంటో ఏం మాట్లాడుతున్నారు అనుకుంటూ అలాగే హ్యాండిల్ పట్టుకొని నిలబడి ఉంది. ఇప్పుడు చూడు అనుకుంటూ తన చేతి పైన చేయి పెట్టగానే, ఏంటి మహి మీరిలా? ఏమైంది ఉమా, నేనేమన్నాను? అది మీరు చెయ్యి పైన. ఓ అది చెయ్యా, పైన ఉంది కదా, కనపడలేదు నాకు అన్నది. ఉమా సైలెంట్గా సంతోషపడుతూ ఉన్నాడు. మరోపక్క అన్నయ్య పిలిచారని వచ్చా కానీ ఇలా ఇరుక్కుంటాననుకోలేదు, పైగా ఈ జెండా కర్రతో అనుకుంటూ తిట్టుకుంటూ ఉంది సౌమ్య. ఏంటి సౌమ్య, నీలో నువ్వే మాట్లాడకపోతే నాతో కూడా మాట్లాడొచ్చు కదా. ఏంటి సౌమ్య, ఏంటి ఏదో నీ ఫ్రెండ్ అన్నట్టు పిలుస్తున్నారు? నేను మిమ్మల్ని గారుతో పిలుస్తా కాబట్టి మీరు కూడా అలానే పిలవండి. సరే సౌమ్య గారు అని అంటుంటే ఈలోపే కండక్టర్ రావడంతో పాపం సంతోష్ అదుపు తప్పి సౌమ్య తన్ని పట్టుకుంటుంది. అనుకునే లోపే సౌమ్య పట్టుకోకపోయేసరికి వెళ్ళి బస్సు రాడ్కి గుద్దుకున్నాడు. సౌమ్య నవ్వుతూ ఉంది. ఇది మరీ టూ మచ్ అండి, అలా పడుతుంటే పట్టుకోవాలి కదా. ఇది బాగుంది, నేనెందుకు పట్టుకోవాలి, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఓ అవునా, ఈ కండక్టర్ అటు వెళ్ళేటప్పుడు ఒక సడన్ బ్రేక్ రావాలి, అప్పుడు చెప్తాను ఈ పని. బాబు టికెట్ తీసుకో. వెనక్కి ఇస్తానన్నారు, ఎవరు ఇవ్వలేదా? ఏంటండి ఇవ్వలేదా? అదిగో అక్కడ నిలబడ్డ అతను ఇవ్వలేదా? లేదు. ఏంటి వీడు? సరే ఇవ్వండి 2 టికెట్లు. ఎవరెవరికి? మా ఇద్దరికి. సరే వద్దు, మీరు ఇవ్వకండి, నేను ఇస్తాను. ఎలా ఇస్తావు? నువ్వు పర్సు తెచ్చుకోలేదు కదా. అవును కదా, నేను ఇస్తాను, మా ఇద్దరికి ఇవ్వండి. అక్కడ అతను ఏ ఊరికి తీసుకున్నాడో అక్కడ వరకు మాకు కూడా ఇవ్వండి. సరే. నేను పర్సు తెచ్చుకొని ఉంటే బాగుండేది, అన్నయ్య నాకెందుకు టికెట్ తీసుకోలేదు? ఇదిగో చూడండి, టికెట్ ఎంతనో చెబితే ఇప్పుడే ఇచ్చేస్తావా? డబ్బులు లేకుంటే నీ దగ్గర ఉన్న వస్తువుల్లో ఏదో ఒకటి ఇస్తావా అన్నాడు. ఏంటి, ఈ టికెట్ కోసం నా దగ్గర అంటే చైన్ ఇవ్వాలా? ఏమో, నీకు నా దగ్గర ఏం తీసుకోవడం ఇష్టం లేదు కదా, అందుకన్నా. ఏంటి సౌమ్య నువ్వు, నేను పరాయివన్నీ కాదు కదా, ఎందుకు మన మధ్య ఇవన్నీ? మనమంటే ఏంటి అర్థం? ఇలా మాట్లాడితేనే నాకు నచ్చదు. ఎప్పుడు ఏదో వాగుడు, అర్థం కానట్టు మాట్లాడుతూనే ఉంటారు. సరే కానీ జాగ్రత్త, ముందు బ్రేక్ కట్టర్ ఉంది, నా మీద పడతావు, చూసుకో. అబ్బా ఇక్కడ సౌమ్య. అవునా, సరే అటైతే. దేవుడా అనుకుంటూ వెళ్ళి సంతోష్ని పట్టుకుంటుంది సౌమ్య. ఇప్పుడేమంటావు? నేను పట్టుకోకపోయింటే మనమిద్దరం మరొకరి మీద పడేవాళ్ళం. సారీ. పర్వాలేదు, ఉండు, ఇక్కడ కూర్చో. ఏంటి, అక్కడ చూడు, ఎవరో కూర్చుని ఉన్నారు. తెలుసు, కానీ నా పక్కన ఎలాగో కూర్చోవు కదా, అందుకే. పర్వాలేదు, మీరు కూర్చోండి, మీ పక్కనే కూర్చుంటా. నిజంగానా? రే మహి, థ్యాంక్స్ రా అనుకుంటూ వెనకున్న మహికి కళ్ళతో సైగ చేశాడు సంతోష్. మహి కూడా నవ్వుతూ సైగ చేశాడు. వాడికేమో బాగానే వర్కౌట్ అయింది, కానీ నాకే ఉమాలో అసలు కొద్దిగా కూడా సెన్స్ ఆఫ్ హ్యూమరే లేదు. చెప్తా ఉమా నాకు కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. ఉమా ఏమంటున్నారు? అయ్యో వామిటింగ్ వచ్చేలా ఉంది, ఇప్పుడు ఎలా? అవునా, ఏవండి మీరు కొద్దిగా లేస్తారా, ఈయనకి బాగోలేదు. సరే అమ్మా, అయినా నేను దగ్గరలోనే దిగాలే, కూర్చోండి. మహి ఇక్కడ కూర్చోండి. మహి నీళ్ళు తాగండి, ఇద్దుకోండి. ఉమా నువ్వు కూడా కూర్చో ఇక్కడ. ఇక్కడ నువ్వు కూడా పడతావు, కూర్చో. మీరు ఇదంతా కావాలని చేస్తున్నారు కదా. నీ పక్కన కూర్చొని ఈ బస్ జర్నీ ఎంజాయ్ చేయాలి కదా, అందుకే. ఉమా కోపంగా మిమ్మల్ని. ఉమా చూడు, అక్కడ పిల్లలు చూడు, ఇద్దరు ఎంత బాగున్నారు కదా. అవును, అయితే ఏంటండి మీరు? అవును, మా అత్తయ్య ఏమన్నదో అర్థం కాలేదా? నువ్వు తల్లివి, నేను తండ్రిని కావాలంటే మనకు పిల్లలు ఉండాలి కదా, అందుకే. మహి మీరు
హా ఏంటి మహి, నన్నే ఆట పట్టిస్తున్నావు కదా, చెప్తా నీ పని. అలా బస్ జర్నీ ఎంజాయ్ చేస్తూ ఎవరి జోడితో వాళ్ళు ప్రపంచంలో ఉన్నారు. ఉమా, ఇలా ఎప్పుడు నువ్వు నా పక్కనే ఉండాలి. తనలో తానే అనుకుంటూ తన భుజంపై నిద్రపోతున్న ఉమని చూస్తూ, దేవుడా, నేను నా జీవితంలో ఏది నిన్ను కోరుకోలేదు, కానీ ఇప్పుడు కోరుకుంటున్నాను. నాకు ఇష్టం లేకుండా నా ఈ బంధాన్ని ముడివేశావు. ఆ బంధం గొప్పతనం, ఉమాలోని ప్రేమ, తనతోనే నా జీవితం ముడిపడిపోయిందని తెలుసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. మేమిద్దరం కలిసి మళ్ళీ మా జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలనుకుంటున్నా. ఉమా, నన్ను అర్థం చేసుకునేలా చేయి. ఉమాని నా నుండి దూరం మాత్రం చేయకు తండ్రి. ఉమా హా, లెగు. నా పక్కన కూర్చోవడం ఇష్టం లేదు, కానీ నా భుజం పైన మాత్రం నిద్రపోతావు. ఏంటి, ఏదో అలా నిద్ర పట్టేసింది. సరే, మనం ఇక్కడ దిగాలి. సౌమ్య అనుకుంటూ ముందుకెళ్ళి చూస్తే, చూడు, నీలాగే సౌమ్య కూడా సంతోష్ అంటే కోపం, కానీ ఇద్దరికిద్దరు బాగానే సరిపోయారు. సౌమ్య నాలా కాదు. అన్నయ్య ఉండండి, నేను లేపుతాను. సౌమ్య లెగవే. అమ్మో ఏంటి, నేను ఇలా నిద్రపోయా. పద, దిగాలంట. ఏంట్రా ఇప్పుడు చెప్పు, నా ప్లాన్ ఎలా ఉంది? నీకు కూడా బ్రెయిన్ ఉంది రోయ్. సరే పద. మహి, మనం ఎక్కడికి వచ్చాం? సంతోష్, నా చిన్నప్పుడు మేము ఉండే ఊరికి రా. ఇక్కడే నా చిన్నతనం అంతా గడిచింది. చాలా బాగుంటుంది. ఉమతో నేను ఇక్కడ ఉండాలి అనుకున్నాను. అవునా, మనం ఉండడానికి ఎక్కడా? ముందు పదరా చెప్తాను. ఉమా, నేను అలా నిద్రపోవడం ఏమన్నా అనుకుంటారేమో కదే. అదేం లేదులే, నువ్వు ఫీల్ కాకు. అయినా ఉమా, నువ్వు అన్నయ్య రావచ్చుగా, మధ్యలో నేనెందుకు? నేను నీ ఫ్రెండ్ని. నీకు మాత్రమే ప్రతిదానికి ఇలా నేను రావచ్చా చెప్పు? చెప్తే వినవు. చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పు? మీ అత్తయ్య కూడా అదే అన్నారు. కానీ నువ్వు సౌమ్య, నువ్వు ఉమకు మాత్రమే ఫ్రెండ్వి కాదు, నాకు చెల్లెలివి కూడా. నాకు చెల్లెలు ఎవరు లేరు. మొదటిసారి నువ్వు అన్నయ్య అని పిలిచినప్పుడు ఆ పిలుపు గొప్పతనం ఏంటో అర్థమైంది. నా తప్పుల్ని ఎత్తి చూపుతూ మొహమాటం లేకుండా మంచి చెడు నా ముఖం మీదే చెప్పేటప్పుడు నిజంగానే నా చెల్లెల్లాని అనిపించావు. అందుకే నా చెల్లెల్లాగానే నిన్ను ఇక్కడికి మాతో పాటు పిలిచాను. నువ్వు ఇలా మాత్రం అనుకోవద్దు, సరేనా? అన్నయ్య, నీకు తోడుగా ఈ చెల్లెలు ఎప్పుడు నీకు అండగా ఉంటుంది, కానీ మంచిలో మాత్రమే. సరే. ఉమా కూడా ఆనందంగా చూస్తూ ఉంది వాళ్ళిద్దరిని. సరే సరే, ఇంక పదండి అంటాడు మహి. మరి ఉమా మహిని యాక్సెప్ట్ చేస్తుందా, లేక తనని ఏడిపిస్తూ ఇలాగే మహికి తను చేసిన తప్పులేంటో తెలియజేస్తుందా? చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.